మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. హిరణ్యకశిపుడితో చండామార్కులు ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క ప్రవర్తన గురించి తెలియజేయగానే ఇప్పటి వరకు హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు ప్రహ్లాదుడు మాత్రమే చెడిపోయాడని. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి? ప్రహ్లాదుడు గురుకులాన్ని మొత్తం భ్రష్టు పట్టించాడని. అంటే తనతోటి విద్యార్థులందరూ కూడా హరిభక్తులుగా మోక్ష మార్గాసక్తులుగా మార్చేశాడనే విషయం తెలియగానే హిరణ్యకశిపుడు కోపోద్రేకముతో ఊగిపోయాడు. ఉద్వేగంగా ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు: అస్మదీయంబగునాదేశమునగాని మిక్కిలి రవి మింట మెరయవెరచున్ అన్ని కాలములందుననుకూలుడై గాని విద్వేషి అయి గాలి వీవ వెరచు మత్ప్రతాపానల మంది కృతార్చి అయి విచ్చల విడినగ్ని వెలుగ వెరచున్ అతి తీక్ష్ణమైన నాయాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల జంపవెరచున్ ఇంద్రుడౌదల నామ్రోల నెత్త వెరచున్ అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచున్ ఏల వెరవవు పలువా నీకేది దిక్కు. పలువా ఓరీ దుష్టుడా, అస్మదీయంబగునాదేశమునగాని మిక్కిలి రవి మింట మెరయవెరచున్, నా అనుమతి లేకుండా ఆ ఆదిత్యుడు కూడా ఆకాశములో తీక్షణంగా ప్రకాశించలేడే. అన్ని కాలములందుననుకూలుడై గాని విద్వేషి అయి గాలి వీవవరచు, అన్ని కాలాలలో కూడా ఆ వాయువు నాకు అనుకూలంగా వీయాల్సిందే, కానీ నాకు వ్యతిరేకంగా ఏమాత్రము గాలిని పెంచడం కానీ, సుడిగాలిగా మారడం కానీ, పెనుగాలి కావడం కానీ చేయడానికి వాయువే భయపడతాడే. మత్ప్రతాపానల మంది కృతార్చి అయి విచ్చల విడినగ్ని వెలుగ వెరచున్, నా ప్రతాపం అనేటటువంటి దేదీప్యమైనటువంటి ఆ వెలుగుకు జంకి ఆ అగ్ని కూడా మందంగా వెలుగుతాడే, రెచ్చిపోయి చిచ్చును రగిల్చడే. అతి తీక్ష్ణమైన నాయాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల జంపవెరచున్, పాపాలు ఉపశమింపజేసేటటువంటి ఆ యముడు కూడా ప్రాణుల ప్రాణాలు నా అనుమతి లేకుండా, నా అనుజ్ఞ లేకుండా తీయడానికి జంకుతాడే. ఇంద్రుడౌదల నామ్రోల నెత్త వెరచున్, ఆ దేవేంద్రుడే నా ముందర తల ఎత్తి నిలబడలేడే. అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచున్, దేవతలైన, కిన్నరులైన, గంధర్వులైన, యక్షులైన, పక్షులైన, నాగులైన, విద్యాధరులైన నా మాట అంటే, నా చూపు తగిలితే భయపడతారే, పారిపోతారే. ఏల వెరవవు పలువా నీకేది దిక్కు, నువ్వొక్కడవేరా నా మాటను జవదాటుతూ ఉన్నది, నా మాటను ధిక్కరిస్తున్నది నీ ఒక్కడవే, నీకేది దిక్కు. నేను కోపగిస్తే దిక్పాలకులు సైతం దిక్కులేక పారిపోతారు, నీకెవర్రా దిక్కు. ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్ మదీయాజ్ఞాభంగము చేయనోడుదురు రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయమున్ గంపించున్ నీవిట్టిచో నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి సాహంకారతన్ దుర్మతి. ఓరీ దుష్టబుద్ధి, ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్మది ఆజ్ఞాభంగము చేయనోడుదురు. మహాప్రతాపవంతులైనటువంటి లోకపాలకులు కూడా, ఈ దిక్పాలకులు కూడా నాపైన ఎంతో ద్వేషం ఉన్నప్పటికీ కూడా నా ఆజ్ఞను అతిక్రమించడానికి భయపడతారు. రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయమున్ కంపించు, నేను కన్నెర్ర చేస్తే చాలు నా కడగంటి చూపుకే ముల్లోకాలు, భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకాలు సైతం మతిపోయి గతి తప్పి గడగడా వణుకుతాయే.
నీవిట్టిచోనాజ్ఞోల్లంఘనమెట్లు చేసితివి సాహంకారతన్ దుర్మతి. ఎంత అహంకారం ఉంటే నువ్వు నా ఆజ్ఞనే అతిక్రమించి ప్రవర్తిస్తావు. ఎవరిని చూసుకొని, ఎవరి అండ చూసుకొని ఇలా మిడిసిపడుతున్నావురా అర్భక. కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగాడింభ వైకుంఠుం చెప్పెదు దుర్జయుండనుచు. వైకుంఠుండు వీర వ్రతోత్కంఠాబంధురుండేని నేనమరులన్ ఖండింపదండింపగా కుంఠీభూతుడుగాక రావలదే మద్ఘోరాహవక్షోణికిన్. కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగాడింభ వైకుంఠుం చెప్పెదు దుర్జయుండనుచు. ఓరి అర్భకుడా, గొంతు నొప్పి పుట్టేటట్లు అరుస్తూ ఉన్నావే, ఆ విష్ణువు దుర్జయుడు, జయింపడానికి శక్యము కానటువంటి వాడని అంత గట్టిగా చెప్తున్నావే. వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధురుడేని నేనమరులన్ ఖండింపదండింపగా కుంఠీభూతుడుగాక రావలదే మద్ఘోరావక్షోణికిన్. నిజంగా వైకుంఠుడు అంత ప్రతాపవంతుడైతే, అంత పౌరుషం ఉన్నవాడైతే, వీరధర్మరక్షణ సమర్థుడైతే, నేను ఆ దేవతలను ఖండిస్తూ దండిస్తూ ఉంటే, వాళ్ళని చంపుతూ హింసల పాలు చేస్తూ ఉంటే, కుంఠీభూతుడుగాక వెనుకంజ వేయకుండా రావలదే మద్ఘోరాహవక్షోణికిన్. భయంకరమైనటువంటి యుద్ధభూమికి నేను ఆ అమరావతిపై దండెత్తినప్పుడు ఆ యుద్ధభూమికి తరలివచ్చి నాతో యుద్ధం చేయొచ్చుగా. ఏమిటి నీ విష్ణువు యొక్క గొప్ప? ఆ విష్ణువు పిరికివాడు, నన్ను చూసి పారిపోయేవాడు అంటూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో తన యొక్క వీరత్వం గురించి చెప్తూ ఉన్నాడు. మిత్రులారా, తర్వాతి విషయాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.